చూడు, నిజంగా వాడికి జానకి మీద అంతుంటే దాన్నే పెళ్లి చేసుకోమను. నిన్నిలా బాధపెట్టడం ఎందుకు? బావలేకపోతే నేను చచ్చిపోతాను పిన్ని. పెళ్లి చేసుకుంటావా లేదని అడిగి, లేకపోతే ఈ కన్ఫ్యూజన్లోనే నీ లైఫ్ ఎండైపోతుంది. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి సూర్యని నిలది, నువ్వంటే ఇష్టమా లేదా అని అడిగేసి. అడగాల్సింది బావని కాదు పిన్ని. మరి చెప్తాను. ఈరోజు ఆ జానుకో నేను తేల్చి పారేస్తాను. ఎక్కడికమ్మా? వైషు, అయిపోయింది. దీనికింకా మంటెక్కువవుతుంది ఇప్పుడు. చూసావమ్మా జానకి, ఇట్టా పిల్లల్ని ఎత్తుకుని ఆడించే అదృష్టం మా వైషమ్మకి పిల్లలు పుట్టేదాకా రాదనుకున్నా, కానీ నీ వల్ల మాకు ముందుగానే వచ్చినది. ఇంక చూడు, నా మనవరాలను ఎట్టా చూసుకుంటానో. ఒకప్పుడు నా చెల్లిని, ఆ తర్వాత నా చిట్టి తల్లి వయసుని చూసుకున్నట్టే ఈ పాపను కూడా కంటికి రెప్పలా చూసుకుంటాను. వైషు, వైషు, ఈ పాప కూడా మీ చెల్లి రక్తమే మావయ్య. అందుకే మీకింత ఆనందం కలుగుతుంది. అన్నీ బావున్నాయండి. జానకి భర్త కూడా తప్పు తెలుసుకుని వస్తే బావుండు కదండి.
సంతోషంగా ఉన్న సమయంలో ఆ సన్నాసి గురించి ఎందుకు? ఆడో చేతగాని ఎదవా, నీచుడు, భార్య అంటే అర్థం తెలియని మూర్ఖుడు. కన్న కూతురు పుట్టిన తర్వాత కూడా ఆడి మనసు కరగలేదంటే వాడసలు మనిషే కాదు. ఆడిప్పుడు నా కంటికి కనపడాలా? కత్తికో కండగా నరికి అవతల పడేస్తాను. పెద్దయ్య, ఇప్పుడు అతని గురించి ఎందుకు? లేకపోతే ఏందమ్మా, ఇంత బంగారు బొమ్మను కూడా చూడ్డానికి రాలేదంటే వాడిని ఏమనుకోవాలా? అయినా రాసి పెట్టుండాలా. ఈ పాప నీ జీవితం మార్చేస్తుంది జానకి. ఇక మీదట నీకే కష్టం రాదు. అంతలా వస్తే నీకీ పెద్దయి ఉండాడు. నా పెద్ద కూతురు నువ్వు. నీ మీద ఏ కూడా వాళ్ళనివ్వను. నిన్నెవరైనా ఏదన్నా నేను ఊరుకునేది లేదు. చిచ్చి, ఇలాంటి ఎదవలు ఈ భూమి మీద ఎందుకు పుడతారా ఏందో. ఛీ! ఇదంతా నా వల్లే బావా. నా భర్త నన్ను వదిలేశాడని నేను చెప్పినందుకే పెద్దయ్య అన్ని మాటలన్నాడు. నాకు తెలుసు బావా, నువ్వెప్పటికైనా నా కోసం వస్తావని. కానీ వాళ్ళలా ఆలోచించట్లేదే. ఇంకా నీ మీద ద్వేషంతోనే ఉన్నారు. నీకు ఇలాంటి పరిస్థితి కల్పించినందుకు నన్ను క్షమించు బావా.
నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి నీలా? నువ్వేం చేశావని? అయినా మావయ్య అన్న దాంట్లో తప్పే ఉంది. నా తప్పుని ఎత్తి చూపుతూ నన్ను మాటలు అన్నాడు. ఆయన అంది నిజమేగా. నేను నిన్న ఆ రోజు ఒంటరిగా రోడ్డు మీద వదిలేసి ఉండకపోతే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదుగా. పర్వాలేదులే, రేపు నేను తప్పు తెలుసుకొని నీకు దగ్గరయ్యానంటే ఆయనలో ద్వేషం పోయి మనల్ని ఆదరిస్తాడు. కానీ నువ్వెన్నైనా చెప్పు బావా, నా భర్తని అన్ని మాటలంటుంటే భరించడం నా వల్ల కాదు. నేనే నీ భర్తనని మావయ్యకి తెలియదు కదా నీలా, వదిలేసే. తెలియచేయాలి బావా, లేదంటే ఇలాంటి అవమానాలు ఇంకా ఎదురవుతూనే ఉంటాయి. అవును సూర్య, మనం ఎంత త్వరగా ఈ నాటకాన్ని తెరదించితే అంత మంచిది. పెద్దకి నిజం తెలియదు కాబట్టి అలా అన్నాడని మనకు మనం సర్ది చెప్పుకోవచ్చు. కానీ వాటన్నిటికంటే వైష్ణుని తలుచుకుంటేనే భయంగా ఉంది. తనకి నిజం తెలిస్తే తట్టుకోలేదు. ఇంకా ఆలస్యం అయితే నీ మీద ప్రేమని, నీల మీద ద్వేషాన్ని పెంచుకుంటూ పోతుంది. ఏదో ఒకటి చేయి సూర్య, లేకపోతే ఎవరూ ప్రశాంతంగా ఉండలేరు. నా బాధ కూడా అదే బాలు. మావయ్యకి నిజం తెలియచేయడం, అతనికి జరిగింది చెప్పి కన్విన్స్ చేయడం పెద్ద విషయమేం కాదు. ప్రాబ్లం అంతా వైషుతోనే. తను పరిస్థితిని అర్థం చేసుకుంటేనే మనం ప్రశాంతంగా ఉండగలం. లేదంటే తనని మోసం చేశామన్న ఫీలింగ్ మనలో లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. వైషు మనల్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం వైషుకి సునంద గురించి తెలియజేయాలి. సునందే వైషు మనసులో లేనిపోని అనుమానాలు తలపెట్టిందని మనం నిరూపించాలి. తనకి నా మీదున్న ద్వేషం పోతేనే నన్ను అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. లేదంటే వైషుని కంట్రోల్ చేయడం మనెవరి వల్ల కాదు. పాపం చిన్నప్పటి నుంచి ఆశపడిందేది తనకి దక్కలేదు. పంజరంలో చిలకలాగా బతికింది. నిన్ను తన భర్తగా పొందుతున్నానన్న ఆశ వైషు నరాల్లోకి వెళ్ళింది. అందుకే నాకు భయంగా ఉంది బావా. అంతేకాదమ్మా, వైషమ్మ మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే పెద్దయ్య మనసు కూడా మారుతుంది. లేదంటే శానా ప్రమాదం. తెలుసు బసవా, అడుగడుగునా ప్రమాదమే. కానీ తప్పదు. నేను నీలా ఒక్కటవ్వాలంటే వైషు మనసుకి గాయం అవ్వక తప్పదు. మనం అంతకన్నా ఏం చేయలేం. కానీ ఆ గాయం వైషు తట్టుకునేలా చేయాలి. ఎలా సూర్య? వైషమ్మ రాక్షసి మాటలు నమ్మినంతకాలం మన మాటలు వినదే. నిజమే, కానీ సునంద నా మాట వింటుందిగా.
అది చాలు వైషు దృష్టిలో సునందని బ్యాడ్ చేయడానికి. ఇప్పుడేం చేయాలా? పాపం అనవసరంగా ఆ అబ్బాయిని బలి తీసుకోవాలని చూస్తా ఉంటారు. ఆడికేమైనా జరిగినాదంటే పెద్దన్నయ్య కన్నెర చేస్తాడు. అన్నయ్య కోపం వచ్చినాదంటే ఆయన్ని ఆపడం ఆ దేవుడి తరం కూడా కాదు. ఎట్నైనా ఈ కిరాతకాన్ని ఆపాలా? ఏం చేయాలా? ఏదైతే దైనాది ముందు సంగతి అన్నకి ఫోన్ చేసి చెప్దాం. హలో, నేను ఉమాదేవిని మాట్లాడుతున్నాను. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఈ రోజు రాత్రికి సునంద చేత సూర్యం చంపించనీకి పథకం వేసినారు. చూడు, అవతల ఎవరు మాట్లాడుతున్నారో నాకు తెలవదు, కానీ ఆ సూర్యకు మాత్రం ఏం కాకుండా చూసుకోండి. ఏందే ప్రేమ పొంగుకొస్తుండదా? ఆ ఇంట్లో మనిషి ప్రాణం పోతుందని తెలియగానే ఒంట్లో ఉన్న భయం పోయి ఆ ఇంటికే ఫోన్ చేస్తావా? మొగుడు కంటే ఆడే ఎక్కువైపోయాడా? ఇరవై 25 ఏళ్ళు ఒకే గదిలో బతికిన ఆ ఇంటి చావును చూసిన రోజునే ఈ వెలుగును చూస్తానని ప్రతిజ్ఞ చేసుకున్నా.
ఆ ఇంటి మనిషిగా నువ్వు నా కోడలివైనా నీకు ఏ హాని తలపెట్టాలని చూడలా. అట్లాంటిది మమ్మల్ని కాదని ఆ ఇంటి మనిషిని కాపాడాలని చూస్తావా? నిన్ను వదిలేయమ్మా. గొంతు పిసికేస్తే గడియలో ప్రాణం పోతాది. పోనీ నేను ఆపింది ఆ ఇంటి మనిషి చావుని కాదు,